నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో కదం తొక్కిన కార్మిక లోకం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే విడనాడాలని నేతల డిమాండ్ ఇచ్చిన హామీలను విస్మరించి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు అట్టహాసంగా శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ అద్దాల మేడ ప్రారంభోత్సవం ప్రత్యేక పూజలతో వెలువెత్తిన ఆధ్యాత్మిక శోభ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి జోగురామన్న సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బీఆర్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలకు బూటకపు హామీలిచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక వ్యవసాయ సంఘాల పిలుపు మేరకు తలపెట్టిన సమ్మెలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆయా యూనియన్ల నేతలు కేంద్రం వైఖరిని ఎండగట్టారు. భారీ ఎత్తున కార్మికులు రైతులు వివిధ సంఘాల ప్రతినిధులు సభలో పాల్గొనగా కేంద్రం తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం వాటి అమలులో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోందని కేవలం కార్పొరేట్లకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నల్లధనం వెలికితీసి మహిళల ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన హామీ సంగతేంటని ప్రశ్నించారు. యువతకు 2 కోట్ల ఉద్యోగాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని గుర్తు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేవలం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ రైతు కూలీలకు కూడా ఉన్నటువంటి ఉపాధి హామీని కూడా ఊడవీకే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి తప్పకుండా ఈ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకొరకే సోదరులారా సోదరి మన్నారా ఈరోజు మీరు గతంలో చూశారు. ఇలా 750 మంది రైతులను పొట్టలు పెట్టుకొని ఈరోజు పోలీసుల కాల్పులతో మరి మరణించినటువంటి రైతు కుటుంబాలకు కూడా మరి ఎంత అన్యాయం చేసిందో మీ అందరికీ తెలుసు. అటువంటి 750 రైతు కుటుంబాలకు కూడా కనీసం ఆ కుటుంబాల్ని ఎలాంటి ఆర్థిక సాయం చేసి కూడా ఆ కుటుంబాలను ఆదుకోలేకపోయింది. అందుకొరకే ఈరోజు అనేక కార్యక్రమాలు రైతులకు ఈరోజు రైతు కూలీలకు పేద ప్రజల యొక్క నట్టి విస్తాని కొరకే ఈరోజు 400 రూపాయలటువంటి గ్యాస్ సిలిండర్ ని కూడా 1200 రూపాయలు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అదే రకంగా మీ అందరికి కూడా తెలుసు, మా అక్క చెల్లెలందరికీ కూడా తెలుసు, ఈ రోజు భారతదేశంలో నల్లధనం చాలా తీసుకొచ్చినాం. తప్పకుండా పార్లమెంట్ లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఒక్కొక్క అక్క చెల్లె ఖాతాలో 15 లక్షల రూపాయలు కూడా వేస్తామని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ రకంగా యువతీ యువకులకు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారికి కూడా మోసం చేసిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. స్వామినాథన్ కమిషన్ కూడా అమలు చేస్తామని చెప్పి
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారు ఇచ్చారు, కానీ వారు చేయలేదు. నేను చేస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు స్వామినాథన్ కమిటీని సిఫార్సులు కూడా అమలు చేయకుండా రైతుల ఆదాయాన్ని పెంచని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా మోసం చేసిండు. అంతకుముందు సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల నేతృత్వంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఎన్బి విశ్రాంతి భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేసిన నేతలు ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయంలో నిర్మించిన అద్దాల మేడ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ వివిధ పూజాది క్రతువులను నిర్వహించి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. మాజీ మంత్రి జోగురామన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అద్దాల మేడ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకొని ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి అద్దాల మేడలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. మాజీ మంత్రి జోగురామన్న ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అద్దాల మేడ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, నవచండీ యాగం, హారతి, మంత్రపుష్పం వంటి పూజాది క్రతువులను పండితుల మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా జరపగా భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కిషన్ మహారాజ్ మాట్లాడుతూ ఆలయంలో అద్దాల మేడ నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భక్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేస్తున్నామని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి వాళ్ళందరికీ ఆశీర్వాదం. మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కొరకై మనం ఈ పూజలు, హోమాలు, యాగాలు చేస్తుంటాం కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లా కూడా బాగా డెవలప్ కావాలి, మంచి అభివృద్ధి చెందాలి, పాడి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో ఈ అద్దాల మేడ అమ్మవారి ఆగ్నేయాసనం కట్టడం జరిగినది. కావున ఈ అమ్మవారి దగ్గర మనం ఒక క్షేత్రం, మన ఆదిలాబాద్కి ఒక క్షేత్రం, మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు సుఖాచిగా దర్శించుకొని వాళ్ళ ఎన్నో రకాల వాళ్ళకు అమ్మవారి కష్టాలు తీరుతుంది. ఇటువంటి మన అమ్మవారు మన ఆదిలాబాద్లో వెలగటం, మన వెలిచడం చాలా అదృష్టం అన్నది. అద్దాల మండపం అంటే, అద్దాల మేడ అంటే అమ్మవారికి అలంకారం, ఒక గది అన్నమాట. అంటే అమ్మవారు కైలాసంలో కానీ, వైకుంఠంలో కానీ, బ్రహ్మలోకంలో ఉన్న అమ్మవార్లకు సుఖ అక్కడ గదులు ఉంటాయి. అంటే అమ్మవారి అలంకారం చేసుకునటానికి ఒక సపరేట్ ఒక గదులు ఉంటాయి. కాబట్టి మనం ఆ రకంగా మనం అమ్మవారి ఆగ్నేయం అద్దాల మేడ కట్టాము. ఇక్కడ ఈరోజు రథసప్తమి రోజున పొద్దున గణపతి పూజ, పుణ్యవంచం, గౌరీ పూజ, నవగ్రహ హోమం, వాస్తు యాగం చేసి లోపల నవచండి యాగం చేసి మనం ఈరోజు అందరికీ భక్తులందరూ చాలా సంఖ్యతో వచ్చారు. ఆరతి, మంత్రపుష్పం, తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళి లోపల మనం ప్రతిష్ఠ చేసుకున్నాము. ఈరోజు అమ్మవారు ఈ రోజు నుంచి అద్దాల మేడలో అమ్మవారు నివసిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామంలో ఆందోళన చేపట్టారు.
గ్రామ ప్రధాన రహదారిపై రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేసి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, కార్మికులను బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని యాపల్గూడలో ఆందోళన చేపట్టారు. గ్రామ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేసి కేంద్రం వైఖరిని ఎండగట్టారు. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. కేంద్రం తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, రైతు సంఘం నాయకులు లంకా రాఘవులు, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు బండి దత్తాత్రి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆక్షేపించారు. పంటలకు మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, బీమా పథకం వంటి సౌకర్యాలను సైతం కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నత ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని ధ్వజమెత్తారు. దాంట్లో భాగంగానే యాపల్గూడ గ్రామంలో ఈరోజు రైతాంగం ఈ యొక్క రాస్తారోకని విజయవంతం చేసేందుకు యాపల్గూడ గ్రామ రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అనేటువంటిది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ దేశవ్యాప్తంగా ఎందుకొరకు జరుపుకుంటున్నారు? మోడీ వచ్చిన తర్వాత దేశంలో రైతాంగాన్ని పరిస్థితి అధోగతి పాలు చేసినటువంటి మోదీ గారు ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మేము రైతులకు అనేక సేవలు చేస్తున్నాము, రైతులే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదనేటువంటి విషయాల్ని ప్రచారం చేస్తూనే ఈ రకంగా అనేకమైనటువంటి నిర్బంధాలని 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. కనీస మద్దతు ధర చట్టం కానీ, మార్కెట్లో అమ్ముకోవడానికి కావలసినటువంటి చట్టం కానీ, దాన్ని పండించిన పంటలకు సరైనటువంటి మార్కెట్ వ్యవస్థ కల్పిస్తామనేటువంటి ఆలోచనతోటి చేసినటువంటి చట్టాల్ని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 13 నెలలు వాళ్ళు నిర్బంధంగా చేసి 750 మంది మరణించారు. అదేవిధంగా అనేక ఎండనక, వాననక, చలనక ఆ రైతులు అక్కడ ఆందోళన కార్యక్రమం చేశారు. అందుకని మోడీ గారి చట్టాలని ఉపసంహరించుకున్నా ఇప్పటికి కూడా అవి కత్తి వేలాడుతున్నట్టు రైతుల మీద ఉన్నది. అందుకని మద్దతు ధర సరైనది లేదు, స్వామినాథన్ సిఫారసుల్ని ఇక్కడ అమలు చేసే పరిస్థితి లేదు, గిట్టుబాటు ధరలు అమలు చేసే పరిస్థితి లేదు, ఆ బీమా పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతులకు కావలసినటువంటి సౌకర్యాన్ని కల్పించేటటువంటి అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసిండు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాయి. అటు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వ ఫ్లెక్సీని దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామీణ బంద్ సమ్మెలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికుల వ్యతిరేక విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేస్తూ ఉన్నాం. అంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, సిపిఐ పార్టీ, వామపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై కలెక్టర్ కార్యాలయం తరలి వెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రైతులకు నల్ల చట్టాలతోటి దేశంలో సంపద అంతా కొల్లగొట్టి పెత్తందారులకు కట్టబెడతా ఉన్నాడు. దేశ సంపద అనేక పరిశ్రమల్ని ఆదాని, అంబానీ, టాటా బిర్లకు అమ్మేయడానికి, నడి బజార్లు అమ్మేయడానికి వేలం వేస్తా ఉన్నాడు. ఇవాళ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేసి చిప్పకూడు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పరిశ్రమల్ని మూసివేస్తూ ఉన్నారు. మతోన్మాదం, కులం, మతంతో ఇలా దేశంలో మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజలని ఇలా నిరస్త్రాయులుగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కార్మిక లోకం, రైతు లోకం, యావత్ దేశ ప్రజలందరూ ఒకటైతా ఉన్నారు. ఇలా దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు, మైనార్టీలు 14%, సిక్కులు 2%. ఇట్లా మొత్తం ఈ 100%లో 80% మంది భారతీయ హిందువులే ఉన్న హిందువులకి అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం హిందూ రాజ్యం
మతోన్మాదం పేరు మీద హిందువులు ముస్లింలని దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఇలా దేశంలో పాలన చేయడానికి మరి కొనసాగుతాయి. ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో బీజేపీ తరిమి కొట్టడానికి మరి యావత్ భారతదేశ ప్రజలందరూ ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ధర్నాలు ఆందోళన నిరసనలు తెలియజేస్తాను. అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. అఖిల భారత ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్లో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, గోపి, చంద్రశేఖర్, ప్రశాంత్, విక్రాంత్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2004 నుండి నియామకమైన వారికి నూతన పెన్షన్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సిపిఎస్ రద్దు 2004 నుంచి 1/9/2004 నుంచి ఎవరైతే ఉద్యోగులు రిక్రూట్ అయినలో వాళ్ళు నూతన పెన్షన్ విధానాన్ని అమలు వచ్చిండ్రు. ముఖ్యంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే భద్రత ఉందో అది అమలు చేయాలని, అది పునఃప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనను చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థుల ధృవపత్రాలను అధికారులు పరిశీలించగా 77 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎం ఆపరేషన్స్ ప్రణీత్ మాట్లాడుతూ సంస్థలో మెడికల్ అండ్ ఫిట్ చనిపోయిన వారి డిఫెండర్లకు నియామకాలు చేపట్టడంలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశామన్నారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైన వారికి కాల్ లెటర్ పంపిస్తామని, మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకం జరుపుతామని వివరించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సహాయకుల సౌకర్యార్థం సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అన్నదానం చేపడుతున్నారు. గురువారం సాయంత్రం దాదాపు 300 మంది రోగుల సహాయకుల ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాదాపు 300 మంది రోగుల సహాయకులకు అన్నదానం చేసి వారి ఆకలి తీరుస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ పాల్గొన్నారు. పట్టణానికి చెందిన విఠలరావు పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయగా ముందుగా ఆయనను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు బర్త్డే లక్ష్మీ గ్రామస్తుల మధ్యన తర్వాత ఇక్కడ జరుగుతున్నా నాది అందుకొరకు నేను అన్నదానం చేయాలని పెద్దల పేరు మీద అన్నదానం చేయాలని చెప్పి ఈ గరీబ్ పేదలకందరికీ అన్నదానం చేయాలనుకుంటున్నాను. అందుకొరకు అన్నదానం చేస్తున్నా. ఈ అనంతరం రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ మాట్లాడుతూ అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదన్న బాబా సూచనలకు అనుగుణంగా ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విఠలరావు జన్మదినం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, భవిష్యత్తులోనూ ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో దాతలు ముందుకు వచ్చి ఈ బృహత్ కార్యంలో పాలు పంచుకోవాలని కోరారు. సంతోష్ సద్గురు నారాయణబాబా గారి దివాసతోని మానవ సేవ దేశం కింద గత సంవత్సరం కూడా విఠలరావు గారు జన్మదిన సందర్భంగా ఇక్కడనే అన్నదానం జరిగింది. తను ఒక మాట చెప్పడం జరిగింది, అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదాన కార్యక్రమం అని తను చెప్పడం జరిగింది. ఇదే కాదు, నేను బతికిన రోజులు నా బర్త్డే సందర్భంగా ఇక్కడనే అన్నదాన కార్యక్రమం చేశానని తను చెప్పడం జరిగింది. ఈ వేటు 76 సంవత్సరాలకు ఇక్కడ పెడుతున్నాను. నేను ఎన్ని రోజులు నా ఊపిరిలో ప్రాణం ఉంటుందో అన్ని రోజుల వరకు ఇక్కడ అన్నదానం చేశానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ చుట్టుపక్కల 12 నుంచి ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంకు చాలా మంది పేషెంట్ అటెండర్లు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకు దాదాపుగా 200 నుంచి 300 వరకు అన్నదాన కార్యక్రమం తను చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె
జిల్లాలో విజయవంతమైంది. పట్టణంతో పాటు ఆయా మండల కేంద్రాల్లో కేంద్ర కార్మిక రైతు సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మె జిల్లాలో విజయవంతంగా ముగిసింది. కేంద్ర కార్మిక రైతు సంఘాల నేతృత్వంలో చేపట్టిన గ్రామీణ భారత్ బంద్లో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నిరసన నినాదాలు చేశారు. తలమడుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని డిమాండ్లను వెళ్లిబుచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు లింగాల చిన్నన్న మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ తలమడుగు మండల మండలంలో ఉన్న కార్మిక వర్గం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేయడం జరుగుతున్నది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో అంగన్వాడీలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ ఐకేపీలో పనిచేసే వివోఏలకు కానీ దేశంలో ఉన్న కార్మికులందరికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక భరోసా కల్పించింది. మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తా, మిమ్మల్ని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తా, మీకు మీ అందరికీ పర్మనెంట్ చేస్తా, కనీస వేతనాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలను కానీ ఇచ్చినటువంటి హామీలను కానీ ఏ ఒక్క సమస్యను కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. మరోవైపు జైనత్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓ శ్యామ్ సుందర్కు వినతి పత్రం అందించారు. ఆయా సంఘాల నాయకులు అశోక్, ఆశన్న, రాజలింగు, పొచ్చన్న, గోవింద్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు బేలా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన చేపట్టి కేంద్రం తీరుపై నేతలు ధ్వజమెత్తారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంగన్న, వెంకన్న, సునీత, పద్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. हमारी मांगे हमारी मांगे हम सब हमारी मांगे हमारी मांगे. తలమడుగు మండలం నడింపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి జన్మన్ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అనంతరం స్థానికులకు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్మన్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. తలమడుగు మండలం నడింపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కిషన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి ప్రభాకర్, పశు వైద్యులు దూద్రాం రాథోడ్, తహసీల్దార్ రాజ్మోహన్, మాజీ సర్పంచ్ మారుతి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, రమేష్ రెడ్డి, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కిషన్ మాట్లాడుతూ గ్రామ సభ ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి 100% సబ్సిడీ అందించడం జరుగుతుందని అన్నారు. జన్మన్ పథకం వివరాలను గ్రామస్తులకు వివరించినట్లు తెలిపారు. పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ ఈ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి జన్మన్ భారతదేశంలో 100 జిల్లాలు, మన ఆదిలాబాద్ జిల్లా నుండి 100 జిల్లాలు దేశం మొత్తం మీద కులం తోటి ఇట్లా ఒక 10-12 జాతులు ఎవరైతే వెనుకబడి ఉన్నారో, అక్షర జ్ఞానం లేక, చదువు లేక, ఆరోగ్యం
ఏదైతే మనకు దవాఖాన లేక దగ్గర లేక ఎన్నిటికో దూరం ఉండి సమాజంలో ఎక్కువ వెనుకబడ్డ జాతులు ఏవైతే ఉన్నాయో కులం కానీ తోటి కానీ వీరి కొరకు పథకం. ఈ పథకంలో 24,000 కోట్ల రూపాయలు దేశం మీద, చిన్న పైసలు కావి. 100 జిల్లాలలో కులాం జాతి తోటి జాతి కొరకు 24,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇందులో ఎన్ని రకాల లాభం ఉన్నదంటే చాలా. ఇప్పుడు మనకు ఈ ఊళ్ళో పోలన్నింటికి కరెంట్ లేదు, ఆ ఇంటికి కంబ లేకుంటే 4 కంబలు వేసి మీ ఇంటికాడ కరెంట్ మీటర్ పెడతారు వాళ్ళే, మన రూపాయి కట్టలేక. ఎవరికన్నా నీళ్ళ సౌకర్యం లేదు, బోరేయాలా మోటార్ పెట్టాలా నీళ్ళు అంది వాళ్ళే. ఈ స్కీములే మనం ఏం రూపాయి కట్టేవచ్చు, గ్రామ పంచాయతీ కూడా సంబంధం లేదు. వాళ్ళే ఓలైతే పిఎం జన్మం స్కీములే మనం కులంలోకి అప్పగిస్తాం. అదే కాకుండా ఊళ్ళో చెక్కి కావాల ఇంకా లేదు ఇస్తారట ఒక కుటుంబానికి. ఇక ఊళ్ళో 30 ఉంటే 30 కుటుంబాలకు 1,00,000 ఇస్తారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఎస్బీఐ లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభించింది. కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ అనిత ఎస్బీఐ లైఫ్ అధికారులతో కలిసి మేళాను ప్రారంభించారు. అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనిత మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలోనే కాకుండా ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, ఉద్యోగాల్లో రాణిస్తూ ఉజ్వల భవిష్యత్తు పొందాలని సూచించారు. కాబట్టి మీరందరూ కూడా జాబ్కి సంబంధించిన అన్ని విషయాలు ఇప్పుడే ఎంక్వైరీ చేసి తెలుసుకొని ఎక్కడ జాబ్ వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. అండ్ ఇది దీని యొక్క ఫీచర్స్ బాగున్నాయి. ఏంటి అంటే 22,000 ప్లస్ ఇన్సెంటివ్స్. మీరు ఎంత వర్క్ చేస్తే అంత. మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంది ఇది. మళ్ళీ ఇంకోసారి జాబ్ మీకు వచ్చింది అంటే దాన్ని తీసేయడం అనేది ఉండదు. కాబట్టి పర్మనెంట్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూర్డ్ జాబ్. కాబట్టి మీరు అంటే ఆదిలాబాద్లో 4 to 5 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్, అవసరమైతే హైదరాబాద్, అబ్బాయిలు అయితే ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ప్రింట్ మీడియా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఈదపు రవీందర్, ప్రధాన కార్యదర్శిగా చింతల అరుణ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజ్ కిరణ్ రెడ్డి, కార్యదర్శిగా పిట్లరాము, కోశాధికారిగా బడాల కిరణ్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రవీందర్ను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఫోటో జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా రవీందర్ తెలిపారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు ఆచరించారు. పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘ భవనంలో మహిళలు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి నోములు ఇచ్చిపుచ్చుకున్నారు. రథసప్తమి పర్వదినం ప్రాశస్త్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు దేశెట్టి ప్రభావతి, ప్రధాన కార్యదర్శి జోగురమణి, కోశాధికారి గంట స్వప్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కేసీబీ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు అభినవ సర్దార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యాలయం నుండే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదిలాబాద్ కార్యకర్తలకు మరియు అదేవిధంగా నాయకులకు ఎల్లప్పుడూ ఇక్కడ అందుబాటులో ఉండాలని మేము ఈరోజు ఇక్కడ మన యొక్క కార్యాలయాన్ని, బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో డిఐఈఓ రవీంద్ర కుమార్ శుక్రవారం బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పరీక్షలు జరిగే విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థుల ప్రాక్టికల్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఐఈఓ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం బాగుందని పేర్కొన్నారు. గత సంవత్సరాలలో హాజరుగాని విద్యార్థులు 17వ తేదీన జరిగే నైతిక మానవతా విలువల పరీక్షకు, 19న జరిగే పర్యావరణ విద్యా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కోవ విఠల్ తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షించడం జరిగింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కొరకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేదాన్ని కొనసాగిస్తున్నాము. దీనికి ఇంటర్గా జనరల్ వారికి 20 మార్కుల ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ వొకేషనల్ వారికి 10 మార్క్స్ ఎగ్జామ్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ నిమిత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే 2023-24 ఎకనామిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క పరీక్ష రాయవలసి వస్తుంది. దీనికి అనుకూలంగా ఆల్రెడీ ఆన్సర్ పేపర్స్ ఇచ్చేసినాము, బోర్డు సప్లై చేశారు. ప్రతి విద్యార్థి యొక్క పరీక్ష తప్పకుండా రాయవలసి వస్తుంది. ఇంగ్లీష్ కొరకు ఫస్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్, థర్డ్ టెస్ట్, ఫోర్త్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్స్ రికార్డ్స్ కొరకు ఈ విధంగా ప్రతి సెక్షన్కు 4 మార్క్స్ చొప్పున 20 మార్కులు ఇంటర్ మార్క్స్ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ కళాశాల ఈరోజు విజిట్ చేసినాము. పిల్లలందరూ కూడా బ్యాచ్గా చేసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వర్తించి ఈ యొక్క మార్క్స్ని అవార్డు లిస్టు ద్వారా పోస్టింగ్ చేయవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో కదం తొక్కిన కార్మిక లోకం. ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే విడనాడాలని నేతల డిమాండ్. ఇచ్చిన హామీలను విస్మరించి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు. అట్టహాసంగా శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ అద్దాల మేడ ప్రారంభోత్సవం. ప్రత్యేక పూజలతో వెలువెత్తిన ఆధ్యాత్మిక శోభ. ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి జోగురామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.